అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు గుంటూరు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరగడం, దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, పెద్దలు రామాంజనేయులు గారు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం ఈ రోజున ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తూ ఉంటారు, మనం ఎక్కడున్నా సరే మనకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేయాలి, పేదవారికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాయని చెప్తూ ఉంటారు. అట్లానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత ఎప్పుడూ కూడా రోడ్లు లేనటువంటి గిరిజన గ్రామాల్లో ఆ పాడేరు ఆ ప్రాంతాల్లో రోడ్లు కానీ కనీసంగా రోడ్లు నోచుకునేటువంటి ప్రాంతాల్లో ఆయన శాఖ నుంచి ప్రతి గ్రామానికి రోడ్లు వేయించి అందరినీ కూడా ఆదుకుంటూ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయన బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని, అట్లానే ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాల పాటు ఉండే విధంగా కూడా అందరూ కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, చిరంజీవి గారి సోదరుడిగా, కథానాయకుడిగా, ఒక మంచి హీరోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి, ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టి జనహితం కోసం పనిచేసేటువంటి జనసేనను ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో అధికారం లేకపోయినా కూడా ఎప్పుడైనా కూడా ప్రజాహితం కోసం పనిచేసేటువంటి నాయకుడిగా, సినిమా రంగంలో కూడా తనదైనటువంటి శైలిలో అనేక సినిమాలు నటించి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతే కాదు దేశంలో ఉన్నటువంటి తెలుగువారు కూడా గర్వించదగ్గటువంటి కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం రాజకీయాల కోసం వచ్చినటువంటి వ్యక్తిగా కాకుండా సమాజ హితం కోసం అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు, ఒక పక్కన పిల్లల కోసం, చదువుల కోసం, మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి తనదైనటువంటి పోరాట పటిమతో ఈరోజు నిజమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఘనంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అటువంటి మహానాయకుడు రాబోయేటువంటి తరాలకు ఆదర్శంగా ప్రతి ఒక్క యువకుడు కూడా తీసుకొని కష్టంతో ముందుకొచ్చి స్వశక్తితో ఎదిగి తిరిగి సమాజం ఏదైతే తనకిచ్చిందో తిరిగి సమాజం కోసం ఇవ్వాలి అనేటువంటి దృక్పథం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు, ఆయన అభిమానులకి, జనసేన పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు వనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే వాళ్ళ మిత్ర బృందానికి, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. జనసేన పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో వనబోయిన గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులు, ఇలా కూటమి నాయకులు అందరితో కలిసికట్టుగా ఈరోజు చాలా అద్భుతంగా ఈ వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక వ్యక్తి పక్కన ఒక శక్తిలాగా, ఒక చెల్లికి ఒక ఆశీర్వాదంలాగా, నమ్మిన మాట కోసం ఎంత దూరం అయినా నిలబడే ఒక నిబద్ధతలాగా ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ అనగానే మనకు గుర్తొచ్చే మాటలు ఇవి. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు మేమందరం కలిసికట్టుగా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకం ఆయన వ్యక్తిత్వం. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన అందిస్తున్న అశేష సేవలు నిజంగా మా అందరికీ కూడా ఆదర్శప్రాయం. ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలిసి కట్టుగా వెళ్తున్న ఈ బాట నిరంతరం ఎప్పటికీ ఉండాలి అని చెప్పి మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా బలం అన్నది అందరి నినాదం కాబట్టి దానికి కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, జనసేన పార్టీకి కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఆడవాళ్ల పట్ల, స్త్రీ శక్తి పట్ల అంత ఆప్యాయత, ప్రేమ, నిబద్ధత అని అనుకుంటే వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు ఆలోచించే మాట, వాళ్ళు ఆచరించే మాట ఒకటి. ఇంట్లో స్త్రీ ఆనందంగా ఉంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా ఒక పార్టీలో స్త్రీ తన చెల్లిగా, తన కార్యకర్తగా ఆనందంగా ఉంటే ఆ పార్టీ సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం కూడా అలాగే ఉంటుందని నమ్మి దానికి కట్టుబడి ప్రతి ఒక్క స్కీమ్తో సహా, లేదంటే ప్రతి ఒక్క ప్రణాళిక కూడా వాళ్ళు లేకుండా ఈరోజు రూపుదిద్దుకోలేని పరిస్థితికి ఈరోజు కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ గారు, మన
చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఇచ్చే విలువ అది, వాళ్ళ వ్యక్తిత్వం అది. అలాంటి నాయకత్వం కింద మేమందరం కూడా ముందుకు వెళ్ళడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ అన్న ఆశీర్వాదంతోనే ఇక్కడ ఈ కూటమి నాయకులు అందరం కలిసి కూడా ఒక ఘన విజయాన్ని సాధించుకున్నాం. చాలా చాలా సంతోషం. మరొక్కసారి ఆయన ఆ రోజు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకుంటూ, అలాంటి ఒక వ్యక్తి నిజంగా మాకు ఈ కూటమి నాయకుల్లో పాల్పంచుకొని ఉండడం కూడా మాకు అదృష్టంగా భావిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఆయన తరపున థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలకి నన్ను ఆహ్వానించి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా నాకు ఒక అవకాశం ఇచ్చిన బొనబోయిన శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకమైన పవన్ కళ్యాణ్ గారు అంటేనే మాటకు నిలబడగలిగే వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, దేన్నైనా ధైర్యంగా ఎదిరించగలిగినటువంటి వ్యక్తి, తన శ్రేయస్సు కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని నమ్మినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా జైల్లో వేస్తే చెల్లించి తన భవితవ్యాన్ని కూడా చంద్రబాబు గారి కోసమే, ఈ రాష్ట్ర ప్రజల కోసమే అని ఘంటాపథంగా చెప్పి ఒక కూటమి ప్రభుత్వానికి నాంది పలికినటువంటి మహానుభావులు. మరి అదేవిధంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేటువంటి మాట, ఆయన అడుగు, ప్రతిదీ కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మానవుల వైపే కాకుండా వన్యప్రాణుల వైపు కూడా ఎంతో సానుభూతి ఉన్నటువంటి వ్యక్తి. తనకు వచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా వన్యప్రాణిని రక్షించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాడు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న అన్నటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి గాంధీజీ యొక్క ఆశయాన్ని గుండెల నిండా నింపుకున్నటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు గ్రామీణ అభివృద్ధి శాఖను ఆయన తీసుకున్నారు. ఈ విధంగా చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి, మన ప్రజలకు, అందరి గుండెల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నిలిచిపోయేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారి తరఫున, లోకేష్ బాబు గారి తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున కూడా, జనసేన పార్టీ నాయకులందరి తరఫున, బీజేపీ పార్టీ నాయకులందరి తరఫున, యావత్ కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్, లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.